అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్న వాళ్ళకి ఈరోజు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈరోజు మనకి బ్రహ్మం గారు ఇచ్చిన ఒక పద్యం నుంచి ఏం చెప్తున్నాడు, నిన్న మనం మొన్నటి క్లాస్లో 2 పద్యాల గురించి తెలుసుకున్నాం. మరి ఆ 2 పద్యాలు శాశ్వతమైన చదువు గురించి, అశాశ్వతమైన చదువు గురించి తెలుసుకున్నాము. మరి మనకి ఇక్కడ బ్రహ్మం గారు ఇంకొక పద్యం గురించి ఏం చెప్తున్నారంటే, చక్కగా పుస్తకములు చదువ పూర్ణత్వం అబ్బదు. శ్లోకం వినండి ఫస్ట్. పుస్తకములు చదువ పూర్ణత్వము అబ్బదు. తర్వాత హృదయము సంపుటముల చదువవలెను. ఒక పుస్తకాన్ని ఎలా చదవాలో బ్రహ్మం గారు చెప్తున్నాడు. నిన్నేం తెలుసుకున్నామంటే, ఎన్ని చదువులు చదివినా బ్రహ్మ విద్య లేని విద్య అంతా వృధానే అని చెప్పిండు. మరి అటువంటి బ్రహ్మ విద్యని ఎలా చదవాలి అని ఈరోజు మన పుస్తకం ఎలా చదవాలో వివరిస్తున్నాడు. పారిశుద్ధ్యం ఒక్కటి పరమాత్మ చేర్చును, కాళికాంబ హంస కాళికాంబ. మళ్ళొక్కసారి పద్యం విందాము. పుస్తకములు చదువ పూర్ణత్వం అవ్వదు. పుస్తకములు చదువుతున్నంత మాత్రాన పూర్ణత్వం అంటే అందులో ఉన్న జ్ఞానము మీకు రాదు. మరి ఇంకేం చెప్తుండు అంటే, హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే చదవగలుగుతామో, హృదయపూర్వకంగా. కొందరేమో మనసు పెట్టి చదవరు, ఏదో చదవాలి కాబట్టి చెప్పింది కాబట్టి చదవాలని చదివినప్పుడు మనకి దానిలోని జ్ఞానం మనకు అవ్వదు అని చెప్తున్నాడు. అలాగే ఈ పుస్తకాన్ని ఎలా చదవాలి? హృదయపూర్వకంగా, హృదయంతో చదవాలి. పుస్తకము నువ్వైపోయి చదవాలి. అక్కడ ఇంకేవి గుర్తు రావద్దు, ఎవరూ గుర్తు రావద్దు. ఒక పుస్తకంలో ఉన్న జ్ఞానం మాత్రమే దాంతో మమేకమై చదవాలి అని చెప్తున్నాడు. చూడండి. అలాగే ఇంకేం చెప్తున్నాడు? పారిశుద్ధ్యం ఒక్కటే పరమాత్మ చేర్చును. అంటే ఇక్కడ మనకు పుస్తకములు చదివినంత మాత్రాన, చాలా మంది చదువుతారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే, మన యొక్క స్థితిని బట్టి పుస్తకం అర్థమవుతుంది. మన యొక్క హృదయ స్థితిని బట్టి, మనసు స్థితిని బట్టి, బుద్ధి స్థితిని బట్టి, ఆత్మస్థితిని బట్టి ఏదైనా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చదివినంత మాత్రాన అందులో ఉన్న పరిపూర్ణత్వము మనకి రాదు అంటున్నాడు. ఇంకేం చెప్తుండు? హృదయంలో అంటే మనం హృదయపూర్వకంగా చదివి ఎప్పుడైతే నేర్చుకుంటామో, నేర్చుకున్న దాన్ని జీర్ణం చేసుకోవాలి అంటున్నాడు. అంటే ఆచరించడం. నేర్చుకున్న దాన్ని అర్థం చేసుకొని దాన్ని జీర్ణం ఆచరించి, ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో దాన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు నీకు అది అర్థమవుతుంది, అప్పుడు అది నీ వశమవుతుంది అంటున్నాడు. చూడండి, ఒక పుస్తకంలో చదువుకున్న జ్ఞానాన్ని నెమరు, ఇప్పుడు ఒక ఆవు గాని ఒక ఎద్దు గాని ఏం చేస్తుంది? లప 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 ఫస్ట్ గడ్డంతా తినేస్తుంది. అది తినేసిన తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ ఆ గడ్డినంతా అరిగించుకోవడానికి నెమరు వేస్తుంది, బయటకు తీసుకొచ్చుకొని మళ్ళీ నెమరు వేస్తుంది. అలా మనల్ని చేయమంటున్నాడు వీరబ్రహ్మం గారు. ఫస్ట్ పుస్తకం చదవండి, హృదయపూర్వకంగా చదవండి, దాన్ని అర్థం చేసుకోండి, దాన్ని జీర్ణం చేసుకోండి, ఆచరించండి. అప్పుడు మీకు దాని యొక్క అర్థము, అంతరార్థము అర్థమవుతుంది. అర్థం కావడం వల్ల లాభం లేదు, అంతరార్థము, అంతరంగంగా దాని లోతులోకి అర్థమైన రోజు దాని వాల్యూ తెలుస్తుంది అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? యమ నియమాలతో, అంటే పారిశుద్ధ్యం అని చెప్పింది కదా, పారిశుద్ధ్యం ఒక్కటే. అంటే మనకు యమ నియమాలు అనేటివి పతంజలి మహర్షి, అంటే ఆదిశేషుడు స్వయంగా జన్మ తీసుకొని పతంజలి యోగా సూత్రాలని, అంటే పతంజలి మహర్షి భూమి మీదకి వచ్చి కొన్ని యోగా సూత్రాలను ఇచ్చిందని మనం ఎన్నో క్లాసులలో తెలుసుకున్నాం. అందులో మొదటిది యమ, రెండవది నియమం.
అంటే ఇక్కడ మనకి యమ అనేటి 4 ఉంటాయి, నియమాలు అనేటి 4 ఉంటాయి. నియమాలు అంటే పాటించాల్సినవి. వాటిని ఏం చెప్తున్నాడు ఇక్కడ? యమ నియమాలతో పరిశుద్ధుడవు అంటే శుచి, శుభ్రత, శౌచము, సంతోషము వీటన్నింటి కిందికి యమ నియమాల కిందికి వస్తుంది. వాటిని ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా పాటిస్తావో అప్పుడు ఆ ఒక్కటే పరమాత్ముని వద్దకు చేరుస్తుంది అని ఇక్కడ చెప్తున్నాడు మనకి. అంటే మనం ఎప్పుడైతే సంతోషంతో హృదయపూర్వకంగా పరిశుభ్రంగా ఉంటూ అలాగే దేనికి స్పందించకుండా అంటే దుఃఖానికి సంతోషానికి స్పందించకుండా ఒకేలాగా ఉంటూ దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా ఒకేలాగా స్పందిస్తాలా ఉంటూ మనము ఎప్పుడైతే దీన్ని పాటిస్తామో ఆ ఒక్కటే మనల్ని పరమాత్మకి దగ్గరగా చేరుస్తుంది అంటున్నాడు వీరబ్రహ్మం గారు. చదివిన చదువు హృదయంలో జీర్ణించుకోవాలి అంటున్నాడు. మళ్ళీ చూడండి, ఇంత చిన్న పద్యంలో అంత అంతరార్థం. కాళికాంబ, హంస కాళికాంబ. కాళిక అంటే మొన్నటి క్లాసులో కూడా తెలుసుకున్నాం, ఒక శక్తి. కాళికాంబ అంటే ఒక కాళికా మాత, ఒక ఆదిపరాశక్తి, ఒక పార్వతీదేవి, ఒక లక్ష్మీదేవి, ఒక సీతాదేవి, ఒక సరస్వతీదేవి, ఒక గాయత్రీదేవి, అందరూ కలిసి ఒక శక్తి. ఆ శక్తి నీలో ఉంది, మూలాధారంలో. కాళికాంబ హంస. ఆ శక్తి ఎలా ఉంది అని చెప్తున్నాడు? హంస రూపంలో, శ్వాస రూపంలో ఉంది. అంటే నీలోనే శక్తి ఉంది. ఆ నీలో ఉన్న శక్తి ఏ రూపంలో ఉంది? శ్వాస రూపంలో ఉంది. అందుకే కాళికాంబ హంస కాళికాంబ అంటారు. అంటే అమ్మ ఆ కాళికాంబ అనే శక్తి మూలాధారంలో ఉంది. మూలాధారంలో ఉన్న శక్తిని మనం కుండలిని శక్తి అంటాం. ఆ కుండలిని శక్తి ఎలా ఉంటుంది అంటే మనము శివుని ఆలయానికి వెళ్తే అర్థమవుతుంది. ధ్యానంలోకి రాకన్నా ముందు శివాలయంకి అందరం వెళ్ళినాం, కానీ శివుని విగ్రహం వెనకాల వినాయకుడు ఉంటాడు, లక్ష్మీదేవి అంటే శక్తి మాత ఉంటుంది, తర్వాత 2 పాములు ఇలా అల్లుకొని ఉంటాయి. కానీ ఎప్పుడు మనకు అర్థం కాదు. కుండలిని శక్తిని గురించి ఎప్పుడైతే గురువులు మనకు చెప్పిందో అప్పుడు అర్థమైంది. ఏమని అంటే ఆత్మలింగం అంటే దానికంటే వెనకాల ఏముంది అంటే మూలాధారంలో ఉన్న వినాయకుని దగ్గరే మనకి శక్తి అనేది ఉంది. ఆ శక్తిని మనం ఎప్పుడైతే ఈ శ్వాసతో మమేకం చేస్తామో, శ్వాస మీద ధ్యాస పెడతామో, ఈ 2 కనుబొమ్మల మధ్యలో దృష్టిని నిలిపిన వాళ్ళకే, ఇది గుర్తుంచుకోవాలి. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు 2 కనుబొమ్మల మధ్యలో ఈ కుంకుమ స్థానంలో దృష్టిని నిలిపి ఎప్పుడైతే శ్వాస మూలాధారంలో ఉన్న ప్రాణశక్తి పైకి లేస్తుంది. అంటే ముడుచుకొని ఉన్న పాములాగా ముడుచుకొని ఉన్న శక్తి ఇలా మీదికి పైకి లేస్తుంది. ఎప్పుడు? శ్వాస మీద ధ్యాస 2 కనుబొమ్మల మధ్యలో దృష్టిని నిలిపి గమనిస్తున్నప్పుడు. ధ్యానము అంటే ఏదో కన్ను మూసుకొని వేళ్ళలో వేళ్ళు కాళ్ళలో కాళ్ళు పెట్టుకుంటే సరిపోదు. మన యొక్క అంతర్దృష్టిని ఏం చేయమన్నాడు అంటే 2 కనుబొమ్మల మధ్యలో బృగిటి మధ్య స్థానము, నాసికా గ్రహము అంటున్నాడు. నాసిక అంటే ముక్కు, ముక్కు అగ్రము అంటే మొదటి కాళ్ళు. అంటే ముక్కు యొక్క నాసికాగ్రహము, నాసిక అంటే మొదట, ముక్కు యొక్క మొదటి భాగం ఎక్కడుందో అక్కడ భూమధ్యంలో బృగిటి మధ్యలో నీ యొక్క దృష్టిని నిలిపితే మూలాధారంలో ముడుచుకున్న ప్రాణశక్తి పైకి లేచి అక్కడ ఉన్న అమ్మవారి శక్తి అయ్యవారి దగ్గరికి వస్తుంది అని మనకి శాస్త్రాలలో గురువులు బ్రహ్మంగారు చక్కగా వివరించిండ్లండి. అంటే మన ఏం చేసే సాధన ఏం జరుగుతుంది అంటే అమ్మని అయ్యని కలుపుతుంది. ఆ మధ్యలో కలిపేదే శ్వాస. అంటే మన శక్తి శ్వాస రూపంలో ఉంది కాబట్టి ఆ శ్వాసే అందజేస్తుంది. మూలాధారంలో ఉన్న ఆది పరాశక్తి ఇక్కడ కూర్చున్నాడు అయ్యా, ఈ అమ్మని ఈ అయ్యని కలపాలి. అందుకే సీత మూలాధారంలో ఉంది,
రాముడు సహస్రారంలో ఉన్నాడు, ఆత్మారాముడు. అందుకని వీళ్ళిద్దరిని కలపడానికి అంజనేయులమ్మని శ్వాసని మనకి రామాయణంలో చూపించడం జరిగింది. అంటే అక్కడ మనకి మనుషుల రూపంలో చూపించిండు, కానీ ఇక్కడ మనకి శ్వాస అంటే వాయుపుత్రుడు, మూలధారంలో కుండలిని శక్తి అంటే సీత, సహస్రారం అంటే ఇంక తెలుసుకునేది ఏదీ లేదు, ఏడుకొండలవాడు. వీళ్ళందరూ వేరు వేరు కాదు. ఇక్కడ మనకి ఇడ పింగళ అనే శ్వాస చాలా చాలా ముఖ్యమండి. అంటే ఇడ అంటేనేమో మనకి చంద్రనాడి, అంటే మనకి ఆ, ఎడమ చేతి భాగంలో ఉంటుంది. ఇది ఎడమ చేతి, కోతిలో కనిపిస్తుంది ఎడమ చేతి. ఇది కుడి చేతి, అంటే తినే చేతి దగ్గర మనకి ఇందులో మనకి పింగళ నాడి, సూర్యనాడి. అంటే ఇడ పింగళ అనే శ్వాసలు విడివిడిగా ఉంటాయి. వాటిని ఏకం చేసి ధ్యానం చేసేటప్పుడు ఏకమైతాయి. ఏకమై ఒక్కటయి ఈ సుషుమ్న నాడి ఇలా నిటారుగా ఉంటుందండి. అంటే మూలాధారం నుంచి ఇలా సుషుమ్న ఇక్కడ వరకు ఉంది నాడి. నాడి ఏదో చిన్నగా ఉండదండి. సుషుమ్న నాడి అనేది మూలాధార మల విసర్జన స్థానం నుంచి మనకి రెండు కనుబొమ్మల మధ్య వలకి ఇలా నిటారుగా ఒక నాడి ఉంటుంది. ఈ ఇడా పింగళ నాడులేమో ఇలా అల్లుకొని ఇలా అల్లుకొని ఇలా ఇలా అల్లుకొని ఉంటాయి, మధ్యలో ఇలా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇలా ఉంది చూడండి. ఇది ఒక నాడి, ఇది ఒక నాడి, ఇది ఒక నాడి, ఇది సుషుమ్న నాడి, మధ్యది సుషుమ్న నాడి. ఈ సుషుమ్న నాడి మనకి మూసుకపోయి ఉంటుంది. ఇక్కడ మూలాధారంలో ఉన్న శక్తిని మనం శ్వాస మీద ధ్యాస పెడితే ఈ రెండు ఈ సుషుమ్న నాడికి ఏకమై ఈ ప్రాణశక్తిని మీదికి లేపి ఇక్కడికి తీసుకురావడమే కుండలిని శక్తి అన్నట్టు. అంటే మనకి ఇక్కడ పింగళ, సుషుమ్న ఈ మూడు నాడులు చాలా ముఖ్యం. చూడు, ఇటు నుంచి వంకలు తిరిగి ఒక నాడి, ఇటు నుంచి వంకలు తిరిగి ఒక నాడి, మధ్యలో స్ట్రేట్ గా ఉండే సుషుమ్న నాడి. ఈ సుషుమ్న నాడిని మనం కొల్పాలి అంటే ఇడా పింగళ అనే రెండు శ్వాసని, అంటే ఉచ్ఛ్వాసని నిశ్వాసని, అంటే అపాన ప్రాణ, ప్రాణ అపాన అనే రెండు శ్వాసలని, చంద్రనాడిని సూర్యనాడిని ఏకం చేయాలి. ఏకం చేసి సుషుమ్న నాడి దగ్గరలో కిందలో ఉన్న శక్తిని మనం ఇది ఏకమైతే చాలు, మనకి చక్కగా మూలాధారంలో ఉన్న శక్తి అనేది ఏమైతుందంటే మేల్కొని సుషుమ్న నాడి అనే ఈ ఆజ్ఞా చక్రంలో ఉన్న నాడిని ఓపెన్ చేస్తుంది. అప్పుడు మనలో ఉన్న కుండలిని శక్తి మేల్కొని అప్పుడు మనకి శక్తులు, జ్ఞానము అద్భుతంగా ప్రవర్తించడం జరుగుతుంది. అది మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు తప్పకుండా గుర్తుంచుకుంటే ఏమైతే అంటే ధ్యానంలో ఇంకా తెలుసుకోవాలి తపన ఉంటుంది అన్నట్టు. అంటే ధ్యానానికి సంబంధించి సబ్జెక్ట్ వెళ్ళకుండా ధ్యానం చేస్తే అర్థం కాదు. కూర్చోవాలని ఏదో వస్తుందట, కూర్చుంటే ఏదో వస్తుందట అనుకుంటాం. కానీ సత్యం అంటే ఏంటిది? ఇక్కడ పూర్తిగా మనకి జ్ఞానం అర్థం కావాలి. పరమాత్మ నాశనం కాని జ్ఞానం ఏదైతే ఉందో అది సత్యం అర్థం కావాలి. అంటే ఇక్కడ మనకి ధ్యానంలో కూర్చుంటే నా రెండు నాడులు సుషుమ్న నాడిని, అంటే బ్రహ్మ నాడిని ఓపెన్ చేసే సుషుమ్న నాడిని ఓపెన్ చేస్తే మన మనస్సంతా శూన్యమైపోయి బ్రహ్మ యొక్క నాడి సహస్రంలో ఉంటుంది. అది ఓపెన్ అయినప్పుడు మన లోపలికి విశ్వమయ ప్రాణశక్తి అపారంగా వస్తుంది. అప్పుడు మనకి మొత్తం శక్తులు అనేటి వచ్చినప్పుడు మనం పూర్ణత్వం పొందినప్పుడు మనకి మోక్షం అనేది వస్తుంది. అంటే మనస్సే తీర్థము, శరీరమే దేవాలయము, ఆత్మే దేవుడు అని చెప్తున్నాడు. బయట ఎక్కడ ఏమీ లేదు, అంతా నీలోనే ఉంది. బయట ఉన్నది అది మనకి జన్మ నుంచి వచ్చిన మామూలు స్థితిలో ఉన్న వాళ్ళకి అర్థమయ్యేటందుకు మాత్రమే, కానీ అర్థమయ్యి కూడా ఆత్మస్థితికి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ అదే స్థితికి వెళ్తే ఈ స్థితిని అవమానించిన ఈ స్థితి మీకు ఇంకా అర్థం కానట్టు. మనలో ఉన్న మనస్సే తీర్థము. ఎక్కడన్నా ఏం చూసినా నీ మనస్సు లేదనుకోండి, మనస్సు లగ్నం కాలేదు, దానివల్ల మీకు ఫలితం రా. ఒక పూజని గమనించండి, ఒక వంటని గమనించండి.
ఒక పనిని గమనించి వ్యవసాయం చేస్తున్నాం, మీ ధ్యాస అక్కడ లేదు, అంటే మీ మనసు అక్కడ లేదు, ఎట్లా వ్యవసాయం అవుతుంది? ఇంత చేస్తుండు, అక్కడ మీ మనసు లేనప్పుడు అది చండాలంగా తయారవుతుంది, మాడిపోతుంది. అలాగే మీరు పూజలో ఉన్నప్పుడు మనసు అక్కడ లేకపోతే పూజలో ఫలితం రాదు. అంటే మనసే తీర్థము అన్న, మన దేహమే దేవాలయం, మన దేహం ఉన్న ఆత్మే దేవుడు. అందుకనే ఆ ఆత్మని మేల్కొల్పే ఆత్మారాముడన్నా ఆత్మలింగం అన్నా ఒక్కటి. వారిని చేరుకోవడానికే ఈ సాధన. ఈ సాధన ఎవరికి అవసరం లేదు మరి? పరమాత్మని చేరుకోవడానికి ఎవరికి అవసరం లేదు? పరమాత్మ ఎవరికి అవసరం లేదు? అందరికీ అవసరమే. కానీ ఎలా వెళ్ళాలో తెలుసుకోవట్లేదు మనుషులు. ఇది భగవద్గీతలో ఉంది, వేదాలలో ఉంది, ఉపనిషత్తులలో ఉంది. ఇందులో లేకపోతే ఇంతమంది యోగులు భూమి మీదకి వచ్చి మనకెందుకు చెప్తారండి? మరి మనం ఎందుకు వినట్లేదు అంటే అజ్ఞానము, వైపు వెళ్ళట్లేదు, ప్రపంచంలో కొట్టుకపోతున్నాం కాబట్టి మనకి వేదాలు అర్థం కావు, ఉపనిషత్తులు అర్థం కావు, భగవద్గీత అర్థం కాదు. మనం మారాలి అంటే ఒకే ఒక గ్రంథమే భగవద్గీత. భగవద్గీత రోజు ఒక శ్లోకం అర్థం వరకు అది అది నువ్వైపోయేంత వరకు దాన్ని చదువుతూనే ఉండాలి, అర్థం చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు కదా ఆచరించి చూపించాలి. అప్పుడు తెలుస్తుంది నువ్వు జీవితంలో ఎన్ని తప్పులు చేసినావు, అసలు నీ జీవితం ఎందుకు ఇలా వెనుకబడిపోయింది అన్న సత్యం మనం తెలుసుకుంటాం. సత్యం తెలుసుకోవడానికి, మనం మంచిగా మారడానికి, మనం మోక్షం పొందడానికి మనకు సమయం లేకపోతే ఎందుకు కష్టాలు రావు, ఎందుకు రోగాలు రావు? సమయం ఇవ్వాలి సాధనకి, స్వాధ్యాయానికి, సజ్జన సంఘ ధ్యానం చేస్తే 30 మార్కులు వస్తాయి, పుస్తకాలు చదివితే 30 మార్కులు వస్తాయి. కానీ సజ్జన సాంగత్యం వింటే 40 మార్కులు వస్తాయి. 10 మార్కులు ఎక్కువ పెట్టిండు దీనికి. ఎందుకంటే ఒక గురువు శిష్యుడు బోధించేటప్పుడు వింటేనే కదా ఈ సత్యం గురించి అర్థమయ్యేది. అందుకే అప్పుడే తర్వాత ధ్యానం చేస్తారు. అందుకే ఇలా సజ్జన సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడన్నా మనకు సమయం దొరికితే ఒక మాస్టర్ని పిలిచి క్లాస్ మన ఇంట్లోనే పెట్టుకోవాలి, మన వాటిలోనే పెట్టుకోవాలి, ప్రయత్నం చేయాలి. మనం ఎంత సత్కర్మలకి ప్రయత్నం చేస్తామో మన పాపకర్మలంతా దగ్గర. రోజు నీకు ఎన్నో పనులు, నీ పనుల్లోనే మునిగిపోతున్నా, నాకు ఏమవుతుంది ఎందరిని చూస్తున్నా, ఎన్ని కోకోళ్ళ మాస్టర్ల నేను ఎంత తెలుసుకున్నా ప్రపంచకంలో పడే కొట్టుకపోతున్నా. నన్ను చూసి నేర్చుకోవడానికి వస్తున్నారు. నన్ను చూసి నాకు ఎన్ని విషయాలు తెలిసినా నేను ఎంతగా చేస్తున్నానో మీకు అర్థం. కానీ ఇంకా పోవట్లేదు, ప్రపంచంలో పోతున్నారు కానీ సగం ఆధ్యాత్మికం సగం చెయ్యాలి. ప్రపంచం కాదు, మొత్తం భౌతికం కాదు, రెండు కలిపి ఈక్వల్గా ఉండాలి. అలా అయితేనే రెండింటిని మనం న్యాయం చేసిన, రెండింటిని మన ధర్మాన్ని పాటిస్తుంది. కాబట్టి సగం డే మొత్తం ధ్యానం, సగం డే మొత్తం ధ్యానానికి, సగం డే మొత్తం ప్రాపంచికానికి, ధ్యానం పనులకి కేటాయించుకోవాలి. అందుకని మరి మనం ఇటువంటి విషయాలు తెలుసుకునేటప్పుడు ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే వేస్ట్ ఉంటుంది. మరి ఆసక్తి ఉన్న వాళ్ళకి జ్ఞానం అనేది అర్థమవుతుందండి. ఒకసారి 2 సార్లు వినడానికి ప్రయత్నం చేయాలి, విన్నదాన్ని పంచడానికి ప్రయత్నం చేయాలి, మళ్ళీ విన్నదాన్ని ఆచరించడానికి కూడా చక్కగా ప్రయత్నం చేయాలి. మరి ఇటువంటి చక్కటైన జ్ఞానాన్ని 2 రోజులు పాటు చేస్తున్నాము. యూట్యూబ్లో వింటాను కాబట్టి మళ్ళొకసారి మళ్ళీ మనం దాన్ని అర్థం కాని దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ రిపీట్ చేసుకొని ఒకసారి రాసుకొని ఆచరిస్తూ ఇంకొక చెప్పేదాన్ని చక్కగా మనకి అప్పగిస్తుంది. ఏ మాస్టర్ అయితే 3 గంటలు ఏకధాటిగా ఒకటి కూర్చున్నామంటే నీ దృష్టి పెట్టి ఒకసారి 3 గంటలు వేసి చూస్తే అప్పుడు మీరు నాకు చెప్పండి. 3 గంటలు లేకపోతున్నాను, చూస్తున్నాము కానీ దృష్టిని చర్య కదా. వాటి ఎక్కడుంది?
ఇష్టం అవుతుంది. కట్ చేసి మొత్తం 2 గుమ్మాల మధ్యలో ఆ ముక్కలు ఇక్కడ నిలకడ చేసి చక్కగా మనకి ధ్యానం చేస్తే శరీరంలో మొత్తం వేడి పుట్టి ఆ వేడి ఏమైతుందంటే ఒక సిట్టింగ్ లో వేడి పుట్టి ప్రాణశక్తి మొత్తం పైకి లేస్తుంది. ప్రాణశక్తిని పైకి లేపాలి. ఆకారంలో ముడుచుకొని ఉంది. అందుకనే శక్తి అనేది కిందికి వెళ్ళాలి, పైకి లేవాలి. ప్రాణం అనేది పైనుండి, అపానం అనేది కింద ఉంటుంది. అందుకని మన శక్తి మొత్తం కూర్చున్నప్పుడు 2 కనుల మధ్యలో చక్కగా చూసుకోవాలి. అప్పుడే మనకి ఆకర్షించి పైకి లేచి మరి ఆరోగ్యంలోకి వెళ్ళి మోక్షాన్ని పొందగలుగుతాం. మన మూలాధారమే శ్వాస 7 చక్రాలు. 7 చక్రాలలో మనకేంటంటే ఒక్కొక్క చక్రానికి బీజాక్షరం ఇవ్వడం. చక్రంలో బీజాక్షరం అంటే మూలాధారం చదువుకున్న వాళ్ళకి చక్కగా అర్థమైతే, రోజు క్లాస్ విన్న వాళ్ళకి అర్థం. మూలాధారాన్ని ఏమంటామంటే లం అంటే మూలాధారంలో ఉన్న దానికి ఒక బీజాక్షరం ఉంది. అలా మనకి లం అనే పద్ధతి అక్కడ ఉంటే వినాయకుడు, అది మనకి మనకి రెండవది స్థానం జలతత్వం, బ్రహ్మ ఉంటాడు అక్కడ. మరి అక్కడ బొమ్మని బీజాక్షరం. తర్వాత మణిపూరకంలో సాక్షాత్తు మనల్ని పోషించేవాడు. గర్భం దగ్గర మీరు గమనించండి, బొడ్డు దగ్గర గర్భం ఉంటుంది. ఆ గర్భం దగ్గర మాత్రమే విష్ణుమూర్తి ఉన్నాడు. లక్ష్మీదేవి విష్ణు ఇద్దరు ఉంటారు. విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. కాబట్టి విష్ణుమూర్తి అంటే మనల్ని పోషించేవాడు. అక్కడ ఏ తత్వం? అక్కడ అగ్నితత్వం. అంటే అక్కడ మనకి జఠరాగ్ని ఉంటుంది, అగ్నితత్వం. అలా మనకి అగ్నితత్వం ఏంటంటే తర్వాత మనకి అంటే మనకి తర్వాత ఇక్కడ మనకి మంచిగా ఇక్కడ మనకి శుద్ధ హం. తర్వాత ఇక్కడ మనకి ఆజ్ఞా చక్రంలో ఓంకారం, ఓం అస్మి. అంటే మీరు గమనించండి, సహస్రారంలో ఏముంది? ఏమీ లేదు. సైలెన్స్ ఏమీ ఉండదు. అంటే ధ్యానం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే సహస్రారానికి తీసుకెళ్తుంది. అంటే ఓం అనే శబ్దం ధ్యానం ఎంత ఇంకా ఎక్కువ అన్నది చెప్పడానికే మీకు ఇవన్నీ చెప్పడం. అంటే ఒక్కొక్క చక్రాలు ఒక్కొక్క బీజాక్షరాన్ని చక్రంలో మనకి చక్కగా ఓం అని ఉంటుంది. తర్వాత పూర్తిగా సైలెన్స్ ఉంటుంది. అదే మనకి స్థితి, అదే సర్వాత్మ స్థితి. అందుకనే ఇక్కడ ఉంటుంది. కానీ ఓం అనే దానికంటే ఎక్కువ అయినది ఏదైతే ఉందో ఈ సహస్రార స్థితి. ఈ సహస్రార స్థితిలో పరమాత్మ స్థితి, సర్వాత్మ స్థితి అనే సైలెంట్ అనే స్థితి ఉంటుంది. అదే ధ్యాన స్థితి. ఓంకారం అంటే ఇంకా మనకు అందిస్తుంది. ఓంకారం అనేది మనకి కొన్ని రోగాలను ఓం అనే శబ్దం ఎలా పలకాలో నేర్చుకొని మనం పలికితే దాని ద్వారానో కాకుండా గానం ద్వారా ఇంకా చాలా రకాలు తగ్గిపోతూ ఉంటాయి. మరి చూడండి, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి మునులు, ఋషులు వాళ్ళు ఎంతో కష్టపడ్డారండి. మనకి ఏ కష్టం లేకుండా చాలా కష్టాన్ని, ఇంత జ్ఞానాన్ని కష్టపడే అవసరం లేకుండా మనకి తెలుసుకోండి అని చక్కగా వివరించింది. వివరించిన దాన్ని తెలుసుకొని చేసి మనల్ని బాగుపడి భగవంతునికి దగ్గర
అని చెప్పి కూడా మనకి సమయం లేదని చక్కగా ఈ యొక్క ధ్యానానికి స్వాధ్యాయానికి మన సజ్జన సంఘానికి నలుగురికి పంచడానికి సమయాన్ని అందించాలి. అలా అందించిన రోజే మరి మనం చక్కగా ముందుకెళ్తూ ఉంటాము. మన జ్ఞానం అనేది ఇంకా వికసిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ మనకి ఇంకా మూలాధారంగా ఉన్న శక్తిని సాధన ద్వారా చక్కగా కుండలిని జాగృతి చేసుకొని తెలుసుకోవాలి. ఒక పుస్తకాన్ని కూడా మనం చక్కగా ఎలా చదవాలో వీరబ్రహ్మ గారు మరి వివరించడం జరిగింది. కుండలిని అంటే కాళీమాత, గుర్తుంచుకోండి. ఒక ఆది పరాశక్తి కానీ, ఒక కాళికామాత కానీ, ఒక గాయత్రి మాత కానీ, లలిత సహస్ర వాళ్ళని అడగండి. లలిత సహస్ర నామాలలో కూడా అమ్మవారికి కుండలిని అని పేరు. లలిత సహస్ర నామాలు చాలా మంది అవుతారు, దాని అర్థాలు మాత్రం ఉంటాయి కానీ చదువుతారు. లలిత సహస్ర నామాల్లో కూడా అమ్మవారికి కుండలిని అని పేరు కూడా ఉంటుంది. అంటే లలిత సహస్రనామాలు అంటే ఏంటంటే అమ్మవారికి 1000 నామాలు ఉన్నాయి, అలా పేర్లు పెట్టింది అక్కడ. అంటే ఆ పేర్లని పలుకుతూ ఉన్నప్పుడు అలా మనకి అందులో ఒక అంతరార్థాలు ఉంటాయి. వాటిని తెలుసుకుంటూ దాంట్లో ధ్యానం గురించి అది తెలుసుకోలేక సహస్రనామాలు అయిపోతున్నారు, కానీ ఆ సహస్రనామంలో ఉన్న తీసుకొని ఏం చెప్తుందో అది ఆచరించడం అయితే లేదు. అక్కడ కూడా వారికి కుండలిని ఒక పేరు కూడా సహస్రనామంలో ఒక పేరు. ఎవరు అంటే మనకి సాక్షాత్ ఆది పరాశక్తి కాళీమాత మనకి. అందుకే వీర బ్రహ్మ మనకి ఏం చెప్పిండు, కాళికాంబ కాళికాంబ ఒకటి గుర్తుంచుకోండి. మనం ధ్యానంలో కూర్చున్నాము చాలు, పూర్తిగా ధ్యాస మొత్తాన్ని మన దృష్టిని మొత్తం, ఇంటి యొక్క దృష్టి మొత్తాన్ని 2 కనుబొమ్మల మధ్యలోకి తీసుకురావాలి. అంటే మన దృష్టి ఎప్పుడైతే ఉంటుందో ఈ భాగం అంతా లాగినట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు అక్కడ పెయిన్ అక్కడ నుంచి మొదలవుతున్న మన శ్వాస ఎక్కడ వరకు మన శ్వాస ఎత్తుతుంది. అలా వస్తూ పోతున్న శ్వాసని మీరు గమనించాలి. గమనించడం అంటే చిన్న, మీకు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్న పిల్లలు చప్పటడుగులు వేసే పిల్లలు కానీ, ఏదో వాళ్ళే దాన్ని బట్టి బొమ్మలు ఆడుకోవడం ఇలాంటివి ఉన్నప్పుడు పిల్లల్ని చూడడం కాదు, వాళ్ళని గమనిస్తాం. ఏం చేస్తుండ్రు అని ఏం చేస్తాం, గమనిస్తాం. అలా మనం శ్వాస ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అని మనం గమనించాలి. చూస్తే ఏం రాదు, గమనిస్తే చక్కగా మనకి అర్థమవుతుంది. పసిపిల్లలు ఏం చేస్తున్నారంటే తండ్రి తల్లి చుట్టాలు అందరు గమనించి సంతోషపడతారు, నా పిల్లలు ఇలా చేస్తున్నారు. అలాగే మన శ్వాస మీద ధ్యాస ఏంటంటే మన దృష్టి ఇలా మొదలవుతుంది. శ్వాసని చక్కగా గమనించాలి. గమనిస్తే ఏమైతుందంటే మూలాధారంలో ముడుసుకున్న మన యొక్క శక్తి పుట్టనే ఇన్ని రోజుల నుంచి మనము మాయలో పడిపోయింది. శక్తి మేలుకొనే మూలాధారంలో ఉన్న అమ్మవారి శక్తి, మన శక్తి ఇప్పటి వరకు ఉంది, స్థితిలో ఉంది, నిద్ర వస్తుంది. అక్కడ ఒక పాములాగా గమనించండి. పాము పడిగే ముందు ఎలా ఉంటే 3 చుట్లతో చుట్టుకొని తోకని నోటి పండుకుంటుంది. అలా శక్తి మూలాధారంలో అలా ముడుచుకొని ఉంది. ఎప్పుడైతే దృష్టిని శ్వాసని గమనిస్తావో ఈ మూలాధారంలో ఉన్న శక్తి లేచి పైకి లేచి మన పైకి మన సహస్రారంలో పరమాత్మ దగ్గరికి ఆ కుండలిని మేల్కొంటుందో మనలోని బుద్ధి, మనలోని ఆత్మ అనేది వికసిస్తుంది. అందులో ఉంది
శక్తి వస్తుంది, జ్ఞానం వికసిస్తుంది. ఎందుకంటే బయట లేదు, శక్తి నీ లోపలే ఉంది, జ్ఞానం నీ లోపలే ఉంది. శక్తి నీ అంతరంగంలో ఉన్న ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము నీ లోపల మేల్కొంటుంది అని వీరబ్రహ్మ గారు చెప్తున్నారు. వీరబ్రహ్మ గారు సినిమాలో ఏమి ఇవ్వలేరండి, కొద్దిగా వీరబ్రహ్మం గారు అంత మహత్తరమైన గ్రంథాలు ఎన్నో కోకొల్లలు పద్యాలు ఇచ్చిండు. ఒక్కొక్క పద్యంలో ఎన్ని అర్థాలు ఉన్నాయో, ఎంత మీనింగ్. మరి ఈరోజు మనకి సమయం సరిపోతుంది. ఒక్క శ్లోకంతోని శక్తి గురించి తెలుసుకున్నాము. మన జ్ఞానము ఎంతో ఇష్టంతో చేయాలని, శ్రద్ధతో, శ్రద్ధ ఉంటేనే జ్ఞానం కుదురుతుంది. శ్రద్ధ లేదు, నాకు ఈ రోగం ఉంది, ఈ రోగం కోసం అంటే మాత్రం అన్నారు. ఎందుకు వచ్చింది తెలుసుకోవాలి, పోగొట్టుకోవాలి. పోగొట్టుకొని సంబంధించిన జ్ఞానం తెలుసుకొని ఏదన్నా మన కర్మ అన్న సత్యం తెలుసుకుని అప్పుడు మన జ్ఞానాన్ని శ్రద్ధతో చేసి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. చేసేటప్పుడు ఇప్పుడు క్లాస్ తీసుకుంటున్నాను, క్లాస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక గంట కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ వయసు ఎంత ఉంది, వాళ్ళ వయసుని బట్టి వాళ్ళు ధ్యానం చేస్తారు. క్లాస్ వింటే 30 మార్కులు సరిపోవు, మనకి 100 మార్కులు కావాలి. కాబట్టి 40 మార్కులు క్లాస్ వింటే వస్తుంది, ధ్యానం చేసి 30 మార్కులు. భగవద్గీత ఇంకేమన్నా గ్రంథాలు ఇంకా 30 మార్కులు, 100 మార్కులు సంపాదించి నీకు మోక్షం వస్తుంది. 60 మార్కులు వచ్చిన, 70 మార్కులు వచ్చిన, 90 మార్కులు మోక్షం రాదు. అందుకని పిల్లలు మాత్రం అంటాం, అందుకని ఆ ప్రశ్నకు మనకు వేసుకోవాలి. 90 మార్కులు వచ్చినాయని సంతోషపడంగానే 10 మార్కులు ఎటువంటి టీచర్ యొక్క ప్రశ్నలు అడుగుతాం. ఆ 10 మార్కులు మనకు 100కి 100 తెచ్చుకొని ఈ మూడింటిని నిరత్నాలు అంటాం. జ్ఞానము, స్వాధ్యాయం గ్రంథాలు చదవ, భగవద్గీత లాంటి, అలాగే సజ్జన సాంగత్యం మనం చేసేది అంటే కాస్త సత్యం తెలిసిన వాళ్ళతో మనం డిస్కషన్ చేయడం. ఈ మూడింటి పేరు త్రిరత్నాలు. ఈ త్రిరత్నాలు ఎప్పుడైతే మనం పాటిస్తామో మనం ఒక రత్నంగా మారి మోక్షం వైపు వెళ్తాము. కాబట్టి మరి మామూలు జ్ఞానం ఇవ్వలేడండి, అనంతమైన జ్ఞానం ఇచ్చింది. ఈ అనంతమైన ఇంకా చేసే తపస్సు చేసిన గుహలు కూడా ఎలా ఉండేవి అంటే మనకి జ్ఞానం అంటే పిరమిడ్ పెడతారు చూడండి. గుడికి వెళ్తే పైన చిత్తకూపం పెడతారు, పైన గోపురం అమ్మవారి గౌరవం ఎలా ఉంటారో వీర బ్రహ్మంగారు అలాంటి ఆకారంలోనే ఉండేవి అని చెప్పి మనకు ఈ గ్రంథాలలో రాయడం జరుగుతుంది. అంటే మన యోగులు మనందరికీ పూర్ణ ఇల్లు ఎనర్జీ వస్తుంది అని చెప్పి మనకు కూర్ణాయిని, ఆ కూర్ణాయిని మనం డాబాయిలలో శక్తి తక్కువ, కూర్ణాయి శక్తి ఎక్కువ. ఇంకా ఆ శక్తి విశ్వంలో కనెక్షన్ ఉంది కాబట్టి శక్తి అనేది అది అందుకని మనం ఒక ప్రశాంతత రావడానికి శక్తి ఉంటుంది. ఆ గోపురం వల్ల పైన ఉన్న గోపురం శక్తి బాగా వస్తుంది. కూడా ఒక గౌరవం ఆ శక్తి మనకు కూడా వస్తుంది. కలుషం పెట్టిన గౌరవం పెట్టిన మీకు ఏమైపోతుంది, ఆ కొన ఎక్కిపోతుంది, రాలిపోతుంది. అందుకని వీరబ్రహ్మ చక్కగా పిరమిడ్లు అంటే ధ్యానం పిరమిడ్ పెట్టుకోవడం వల్ల ఆ విషయం శక్తిని అది ఆకర్షించి మన ఇంటి మొత్తాన్ని మారుస్తుంది.
కొన్ని వేల సంవత్సరాల క్రితం దండి. అది పిరమిడ్ పత్రిజీది కాదండి. పత్రిజీ పుట్టకన్నా ముందే మనకి ఈజిప్ట్‌లో గీజా పిరమిడ్స్ అని మరి విశ్వ బ్రహ్మంగారు చేసిన ఆ పుట్ట కూడా మనకి పిరమిడ్స్ ఏర్పడిన ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఇప్పుడు వచ్చినాయి కాదు. అందుకే తలమడుగు